హలో స్టూడెంట్స్, మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నీట్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. సో మరి ఈ సంవత్సరం అందులో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అండ్ వెబ్సైట్ అడ్రస్ మారింది, అది ఏంటో చూద్దాం. అలానే ఫీజ్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మేజర్ చేంజెస్ ఏమున్నాయో నీట్ 2024లో అది ఈరోజు మనం ఇక్కడ చూద్దాం. ఓకే, సో నీట్ 2024 అండ్ మనకు ఆల్రెడీ తెలుసు, నానో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంటుంది మనల్ని అప్డేట్ చేయడానికి, ఎడ్యుకేట్ చేయడానికి. ఎంత వీలైనంత త్వరగా మేము చాలా త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాం. సో నీట్ 2024 నోటిఫికేషన్లో ఈరోజు ఏముందో చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటి అని అంటే అడ్రస్, వెబ్సైట్ అడ్రస్ అనేది చేంజ్ అయింది. సో ఈ అడ్రస్ నోట్ చేసుకోండి, neet.ntaonline.in. సో ఈసారి వెబ్ అడ్రస్ అయితే మొత్తం చేంజ్ అవ్వడం జరిగింది. ఈ వెబ్ అడ్రస్ ఒకసారి మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి. అంటే మనం అప్లికేషన్ ఏదైనా ఫిల్ చేయాలన్నా, ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలన్నా కానీ ఈ అడ్రస్ నుంచే పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేంజెస్ ఉన్నాయి అనేది ఈసారి చూస్తే అసలు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, ఎప్పటికి ఎండ్ అవుతుంది అనేది చూద్దాం. సో మనకి అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది 9th February 2024 నుంచి 9th March 2024, అంటే ఎగ్జాక్ట్ 1 month ఉంది మనకి. సో కానీ మా బెస్ట్ సజెషన్ ఏంటి అని అంటే వీలైనంత త్వరగా మనం అప్లికేషన్ ఫిల్ చేసుకోవడమే మంచిది. లాస్ట్ మినిట్లో మళ్ళీ సర్వర్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ముందే అప్లికేషన్ ఫిల్ చేసుకుంటే చాలా అంటే ఇట్ ఈస్ అడ్వాంటేజ్ అనమాట మనకి. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ ద ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ ఎప్పుడు అని అంటే 9th March 2024 11:50 PM, అంటే ఒక 10 minutes బిఫోర్ ఆఫ్ దట్ డే అనమాట. ఆ డే ఎండ్ అవ్వడానికి 10 minutes బిఫోర్ కి మనం అమౌంట్ ట్రాన్సాక్షన్ అనేది లాస్ట్ పేమెంట్ అప్పటి వరకు యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ ఇంకా మనం ఇక్కడ చూస్తే కరెక్షన్ డీటెయిల్స్ అనేది చూస్తే అంటే టు బి ఇంటిమేటెడ్ లేటర్ ఆన్ ద వెబ్సైట్ అని అన్నాడు. సో మోస్ట్లీ, అండ్ మనం తర్వాత ఇంకా ఒక స్లైడ్ లో చూపిస్తాను మీకు, కరెక్షన్స్ అనేటివి మోస్ట్లీ ఎంటర్టైన్ చేయరండి. అంటే అంటే మన లాంగ్వేజ్ ఆఫ్ పేపర్ కానివ్వండి, సిటీ అలొకేషన్ కానివ్వండి, అండ్ ఈసారి ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మొబైల్ నెంబర్ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అవి కంపల్సరీ వర్కింగ్ లో ఉండాలి. ఎందుకనంటే వాటికి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీతోనే మనకి వెరిఫికేషన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్కి వస్తే జనరల్ కేటగిరీ అండ్ ఎన్ఆర్ఐ స్టూడెంట్ కి 1700 ఉంటుంది. అండ్ నెక్స్ట్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఆర్ ఓబీసీ ఎన్సీఎల్ కి 1600 ఫీజు ఉంది, 1600 ఫీజు ఉంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి థర్డ్ జెండర్ వాళ్ళందరికీ ఫీజు వచ్చేసరికి 1000 ఉంది. అంటే మనం అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఈ ఫీ స్ట్రక్చర్ మారొచ్చు. ఎందుకు మారుతుంది అని అంటే దీంతో పాటు ఈసారి మనకేంటి అంటే దీని మీద జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. సో మీకు 1700 తర్వాత ఇంకా మీరు ఏదైతే అమౌంట్ ఎక్స్ట్రా పే చేస్తున్నారో అది జిఎస్టీ. సో ఈ పేమెంట్ గేట్వేలు కూడా మనకి యూపీఐ నుంచి చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ యూజ్ చేయొచ్చు, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఎలా అయినా కానీ మనం పే చేయొచ్చు. కానీ ఆ ఎక్స్ట్రా ఉన్న అమౌంట్ అంతా కూడా సర్వీస్ ఛార్జ్ కానివ్వండి, జిఎస్టీ కానివ్వండి, అది అప్లికబుల్ అవుతున్నట్టు అది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఆఫ్ ద సిటీ ఎగ్జామినేషన్, ఆఫ్ కోర్స్ ఇది మనకి తర్వాత ఎలా అయినా తెలుస్తుంది, వెబ్సైట్ లో ఇంటిమేట్ చేస్తాడు. నెక్స్ట్ అలానే అడ్మిట్ కార్డ్స్ కూడా మనకి వన్స్ అప్లికేషన్స్ అన్ని ఫిల్ అయిపోయి అంత అయిపోయిన తర్వాత సేమ్ అదే వెబ్సైట్ లో మనకి ఎక్కడ అంటే మన అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 5th May 2024 అండి, సండే 5th May 2024 ఎగ్జామ్ ఉంటుంది. అండ్ మనందరికీ తెలుసు ఎగ్జామ్ 200 minutes ఉంటుంది, అంటే 3 hours 20 minutes. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ టైమింగ్స్ జనరల్లీ ఎప్పుడైనా కానీ కామన్ జనరల్ టైమింగ్ ఉంటుంది, అది 2 o'clock నుంచి 5:20 వరకు ఉంటుంది. 2 PM to 5:20 PM ఉంటుంది. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ నీట్ అండ్ సెంటర్ ఆఫ్ కోర్స్ మనకి ఒకసారి అంత అప్లికేషన్స్ అన్ని ఆన్లైన్ అప్లికేషన్స్ అన్ని ఫిల్ అయిన తర్వాత మనకి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది అనేది అలాట్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ రిజల్ట్స్ అనేది మనకి 14th June, రిజల్ట్స్ మనకి 14th June రోజు రిలీజ్ అవుతుంది. సో ఎగ్జామ్ వచ్చేసి May 5th అండ్ రిజల్ట్ వచ్చేసి 14th June. అండ్ ఎగ్జామ్ పర్టికులర్ ఫీ డీటెయిల్స్ వచ్చేసరికి ఓసీ వాళ్ళకి అంటే జనరల్ స్టూడెంట్స్ అండ్ ఎన్ఆర్ఐకి వచ్చేసి 1700 ఉంటుంది. అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ ఎన్సీఎల్ కి 1600 ఫీజు ఉంది. అండ్ అదర్ కేటగిరీస్ అన్నిటికీ ఇంకా 1000 రూపీస్ ఫీ ఉంది, దాంతోపాటు జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది. అండ్ ఇంకా ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే ఎగ్జాక్ట్ 1 month ఉంది మనకి, 9th February నుంచి 9th March వరకు ఈ ఎగ్జామ్ మన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. రైట్. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం యాక్చువల్గా ఈ అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ గా త్రూ ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది. బేసిక్ ఇక్కడ 3 steps ఉంటాయి మనకి.
3 స్టెప్స్ ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి అని అంటే రిజిస్ట్రేషన్ ఫామ్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ రిజిస్ట్రేషన్. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఫామ్ వెళ్తాం. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా ఈసారి చాలా ఆప్షన్స్ ఇచ్చారు. ఆధార్ కార్డ్తోని అంటే ఆధార్ కార్డ్ నెంబర్తోని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఫస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజీ లాకర్ నుంచి చేసుకోవడం కూడా ఇచ్చారు ఈసారి ఆప్షన్. అండ్ ఈ ఆధార్ కార్డ్తో రిజిస్ట్రేషన్ చేయాలి అని అంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీతోని వ్యాలిడేట్ చేయాలి. ఆ తర్వాత మీకు ఏమవుతుంది అని అంటే రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అక్కడ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత క్రియేట్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో మీకు అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది ప్లస్ పాస్వర్డ్ మీరు ఎట్లాగో క్రియేట్ చేస్తూ ఉంటారు కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఆ ఫర్దర్ స్టెప్స్ అన్ని కూడా ఆ అప్లికేషన్ నెంబర్ ఆ పాస్వర్డ్ తోనే మనం చేయడానికి కుదురుతుంది. సో మీ అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ అనేది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దాని నుంచి మాత్రమే మనం ఫర్దర్ స్టెప్స్ అనేటివి చేయడానికి వీలుంటుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటండి రిజిస్ట్రేషన్ ఫామ్. సెకండ్ స్టెప్ ఏంటి అప్లికేషన్ ఫిల్అప్. సో వన్స్ మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకు అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ అప్లికేషన్ నెంబర్తో పాటు మనం పాస్వర్డ్ ఆల్రెడీ ఎలాగో మనం క్రియేట్ చేసుకుంటాం కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకొని మనం లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. సో అప్లికేషన్ ఫామ్ లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. లైక్ నేమ్ కానివ్వండి, తర్వాత కేటగిరీ కానివ్వండి, తర్వాత పర్సంటేజ్ కానివ్వండి, లైక్ అంటే ఏమంటారు లైక్ అక్కడ అప్లోడ్ చేయాల్సిన ఫొటోస్ ఉంటాయి. తర్వాత మీ ఫింగర్ ప్రింట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పీడబ్ల్యూడి స్టూడెంట్స్ అయితే వాళ్ళు సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి కూడా సర్టెన్ రూల్స్ ఉన్నాయి మనకి. సో ఈ అప్లోడ్ చేయాల్సిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఎంత ఉండాలి ఏంటి అనేది ఇన్ డీటెయిల్డ్గా మళ్ళీ మనం ఫర్దర్గా మనం మళ్ళీ ఒక వీడియో చేస్తాము. ప్రజెంట్ అయితే ఈ ఇక్కడ జనరల్గా బేసిక్గా మనం ఒక ఐడియా ఇవ్వాలి అని అంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అది బ్లాక్ అండ్ వైట్ ఉన్న కలర్ ఉన్న అప్లికబుల్. బట్ 80% ఆఫ్ ఫేస్ కనపడాలి. అండ్ వితౌట్ మాస్క్ 80% ఫేస్ అనేది మనకి విజిబిలిటీ అనేది క్లియర్గా ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో. అండ్ బెటర్ వాళ్ళు మనకు సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 6 to 8 ఫొటోస్ తీసుకోమంటున్నారు. మ్యాక్స్ సైజ్ అంటే 4x6 ఫొటోస్ 4x6 సైజ్ ఫొటోస్ ఒక 4 to 6 ఫొటోస్ పెట్టుకోమని అంటున్నారు. ఎందుకని అని అంటే ఫర్దర్గా కౌన్సిలింగ్ కానివ్వండి, ఇంకా ఎటువంటి ఏవైనా ఎక్కడైనా మనకు అవసరమైనప్పుడు సేమ్ ఫోటోగ్రాఫ్ ఉంటే హ్యాజల్ ఫ్రీ అనేది ఉంటుంది కాబట్టి మనకి కంప్లీట్గా అవే ఫొటోస్ యూజ్ చేసుకోవడానికి బెస్ట్ అని అంటున్నారు. ఇంకా ఒకటి ఇక్కడ ఈసారి వచ్చిన ఇంకొక చేంజ్ ఏంటి అని అంటే మీ 4x6 సైజ్ ఫోటో ఏదైతే ఉందో అది కంపల్సరీ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఇయర్స్ కనబడేటట్టు ఉండాలి. సో అదొకటి జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. సో వాటి సైజెస్ కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. 10 KB to 200 KB and clearly legible. And the next one passport size photos and after that postcard photo kuda. See most of the students ఇది చాలా ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అని అంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఫామ్ లో కూడా మనం యాక్చువల్గా ఏంటి అని అంటే పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో మనం పేస్ట్ చేసి తీసుకెళ్ళాలి. కానీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అని అంటే ఏవో స్మాల్ ఫోటో అక్కడ పేస్ట్ చేయడమో లేదు అని అంటే అది తీసుకెళ్లకుండానే వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో అందుకోసమని మా బెటర్ సజెషన్ ఏంటి అని అంటే సో మీరు కంపల్సరీ ఒక 4x6 సైజ్ దాన్ని మ్యాక్స్ ఫోటో అంటాము. ఆ 4x6 సైజ్ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫొటోస్ మీరు ఒక 4 to 6 ఫొటోస్ మీ దగ్గర పెట్టుకొని ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ యూజ్ చేయడం బెస్ట్. అండ్ అది కూడా అప్లోడ్ చేయాలి. ఎంత ఉండాలి మనకు అది 10 KB to 200 KB ఉండాలి. నెక్స్ట్ మీ ఏదైతే మనం మన సిగ్నేచర్ కూడా మనం స్కాన్ చేసి ఫోటో జేపీజీ ఫామ్ లో పెట్టాలి. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ అన్ని కూడా మనము స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అవి కూడా 10 to 200 KB ఉండాలి. ఇఫ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ పీడబ్ల్యూడి స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు సర్టిఫికేట్ కూడా అక్కడ కంపల్సరీ మనకు అందులో పెట్టాల్సి ఉంటుంది, అంటే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి బేసిక్ డీటెయిల్స్. అండ్ ఒకసారి మనం ఇక్కడ చూస్తే ఇంకా ఈ బులెటిన్ లో సో అది ఫస్ట్ ఏంటి రిజిస్ట్రేషన్, నెక్స్ట్ అప్లికేషన్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటండి ఫీ పేమెంట్. సో ఈ ఫీ పేమెంట్ అనేది స్టెప్ 1 స్టెప్ 2 అయిపోయిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు కాదు. ఫీ పే చేసిన తర్వాత ఆ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ బ్యాంక్ స్లిప్ ఏదైతే వస్తుందో ఆ కన్ఫర్మేషన్ పేజ్ ఏదైతే వస్తుందో ఆ కన్ఫర్మేషన్ పేజ్ని మనం ఏం చేయాలి అని అంటే డౌన్లోడ్ సేవ్ చేసుకొని ఒక ప్రింట్ కాపీని మన దగ్గర పెట్టుకోవాలి. కానీ ఆ కాపీని మనం ఏమీ ఎన్టీఏకి పంపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్. చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటి అని అంటే అది డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ దాన్ని పోస్ట్లో పంపిస్తున్నారు. అదేం అవసరం లేదు, ఎందుకంటే ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి. సో పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి కంప్లీట్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా మనం అప్లోడ్ చేసినట్టు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. సో దాంతో మనం క్లియర్గా అప్లై చేసినట్టు. సో ఒకసారి మళ్ళీ మనం చూస్తే 9th February to 9th March
సో 9th March ఈస్ ద లాస్ట్ డేట్ టు అప్లై నీట్ 2024 అండ్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్ మినిట్లో మాత్రం రష్ అవ్వద్దండి. ఎంత వీలున్నంత త్వరగా మనం అప్లికేషన్ స్టార్ట్ చేస్తే అంత హ్యాజల్ ఫ్రీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం చూస్తే, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారు అని అంటే చూడండి, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు 6 to 8 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ 4 to 6 పోస్ట్ కార్డ్ సైజ్ ఫొటోస్ పెట్టుకుంటే మంచిది. అంటే సేమ్ ఫొటోస్ ఉంటే మనకి ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది, రైట్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అని అంటే చూడండి, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో నో కరెక్షన్ ఫెసిలిటీ అనేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో కరెక్షన్ ఫెసిలిటీస్ అనేది ఇవ్వడం జరగదు. అండ్ ఒకసారి అప్లికేషన్ ఫిల్ అయిపోయిన తర్వాత మీరు సబ్మిట్ బటన్ ప్రెస్ చేసేదానికంటే ముందే ప్రాపర్గా అన్నీ చూసుకోండి. అండ్ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, కావాలి అని అంటే అక్కడే ఎడిట్ చేసుకొని సబ్మిట్ అనేది చేయాలి. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రీఎడిట్ చేయడానికి ఛాన్స్ లేదు, రైట్. అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి మళ్ళీ ఒకసారి ప్రాపర్గా చూసుకోండి. ఫర్దర్గా సో ఈ థంబ్ ఇంప్రెషన్స్ అండ్ ఆ ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి ప్రాపర్గా చూసుకొని అవన్నీ అప్లోడ్ చేస్తే బెస్ట్. అండ్ ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మీదైనా ఇవ్వచ్చు, పర్సనల్ స్టూడెంట్ క్యాండిడేట్ ఏదైనా ఇవ్వచ్చు, లేకపోతే పేరెంట్ స్టూడెంట్ యొక్క గార్డియన్ అయినా ఇవ్వచ్చు. కానీ అవి కంపల్సరీ వర్కింగ్ కండిషన్లో ఉండాలి. ఎందుకు అని అంటే ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీతోనే మనం అన్ని వెరిఫికేషన్ కానివ్వండి, ఓటీపీతోనే మీ ఫర్దర్ కమ్యూనికేషన్ మొత్తం మెయిల్ ఐడి అండ్ SMS తోనే ఉంటుంది. అండ్ అందుకోసం అవి జాగ్రత్తగా ఇవ్వాలి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి, 9th February to 9th March. అండ్ ఫీ స్ట్రక్చర్స్ మనం ఆల్రెడీ చూసుకున్నాము. అండ్ ట్రై టు అవాయిడ్ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ బికాజ్ మోర్ ఫర్దర్ ఛార్జెస్ అనేటివి అప్లికబుల్ అవుతాయి కాబట్టి. అండ్ నెక్స్ట్, and this is complete a brief about NEET UG 2024 and further details and bulletin clear గా హైలైట్ చేసుకుంటూ తర్వాత వీడియో ఇంకొకటి మనం రిలీజ్ చేస్తాం. and that's all and thank you very much.